వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో మల్లాపూర్ మీర్పేట HB కాలనీ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సాయి కిరణ్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మీర్పేట HB కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, గౌడ యువజన సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, సబ్బన్న వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వచ్చినందుకు శ్రీనివాస్ గౌడ్ అన్న థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో చేయాలనుకున్నాం, నిజంగా కూడా తమ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అట్లే దేవేందర్ రెడ్డి అన్న కార్పొరేటర్, అలాగే ప్రభుదాస్ అన్న, గల్లు రంజన్న గారికి, అట్లే నారాయణ గారికి, అట్లే వెంకన్న గౌడ్ గారికి, ఇతర గౌడ్ సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ స్టాచ్యూ ఏదైతే ఫౌండేషన్ రోజు కూడా నేను రావడం జరిగింది. ఇక్కడనే కాదు, మన కాన్స్టిట్యున్సీలో మీరు ఏడ కావాలన్నా కూడా మీకు ఇంకేమైనా స్టాచ్యూ కావాలని నేను ఇప్పిస్తా. డెఫినెట్ గా మీకు సంబంధించిన అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు అందరికీ కూడా తెలుసు, మన మల్లాపూర్ విలేజ్ లో కూడా మనకు కమ్యూనిటీ హాల్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా మీ గౌడ్ సంబంధించింది అంటే కమ్యూనిటీ హాల్ కానీ, ఇప్పుడు ప్రభుదాస్ అన్న చెప్పినట్టు హౌసింగ్ బోర్డు చేపలు పడితే ఫ్రీ చేపలు ఇవ్వాలి, కళ్ళు ఫ్రీ ఇవ్వాలి, పన్నులు కట్టాలి, దౌర్జన్యాలు ఉండేవి. యువత అధ్యక్షుడు భరత్ గౌడ్ పైకి ఆ దౌర్జన్యాలు ఉన్నప్పుడు వాళ్ళు అటన్నిటిని ఎదిరించిన వాడు ఒక్కడు కూడా అంటే సర్వాయి పాపన్న. అరే మనమేంద్రా వీళ్ళకి భయపడేది, మనం కూడా ఎందుకు రాజులు కావద్దురా అని చెప్పి మంగళి, చాకలి, మాదిగ, మాల, ముదురాజ్, యాదవ్ అన్ని కులాలు వేసుకొని సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ వచ్చిన వాళ్ళని సైనికులను చంపి వాళ్ళ కుర్రాలు తీసుకొని పోయి కొత్త కుర్రాలు కొనుక్కొని ఒక్కొక్క కోట ఎన్ని కోటలు చేయించిందంటే 33 కోటలు చేయించింది. ఈ చరిత్ర మనం రాయలేదు, ఎందుకంటే మన మీద చరిత్ర కూడా రాయలేదు సరిగా. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన అంత పెద్ద విగ్రహం ఉంటుంది. ఆయన చరిత్ర ఉంటుంది, రీసెర్చ్ స్కాలర్ రాసింది. భారతదేశంలో 7 మంది మహనీయులు ఉన్నారు. ఆసియా ఖండంలో 7 మందితో సర్వాయి పాపన్న. ఏ రాజవంశ కుటుంబం లేకపోయినా రాజైనటువంటి చరిత్ర. నేను ఒక్కరిని రాజైతే కాదు, అందరం రాజు చేయాలని చెప్పిన చరిత్ర. వచ్చిన బంగారం పైసలు అన్ని పేదలకు పంచిన చరిత్ర. ఇంత గొప్ప వీరుడు ఆసియా ఖండంలో లేడని చెప్పి రాస్తే అది. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లాపూర్ డివిజన్లోని ఏదైతే గత కొన్ని ఏళ్ళుగా మల్లాపూర్లో ఎలిఫెంట్ సర్కిల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని సంకల్పంతో ముందుకొచ్చిన యువజన గారికే చెందుతుందని, ఈరోజు గౌడ కుటుంబంలో పుట్టిన వ్యక్తి సర్వాయి పాపన్న వారసుడిగా ఉన్నందుకు ప్రతి ఒక్క గౌడ బిడ్డ గర్వించదగ్గ విషయం అని మేము ఈ సభాముఖంగా తెలుస్తున్నాం. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలోనే అతిపెద్ద సర్వాయి సర్దన్న పాపన్న మహారాజ్ గౌడ్ గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం, గుర్రం మీద కూర్చోవడం మల్లాపూర్ మీర్పేట గౌడ సోదరులకు అందరికీ గర్వకారణమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. యువజన సంఘం మల్లాపూర్ మరియు మీర్పేట ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని కృషి చేసిన గౌడ సంఘం ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు మన కాన్స్టిట్యూన్సీ కాకుండా జిల్లాలోనే అతిపెద్ద విగ్రహం పెట్టి ఈరోజు ఎంపీ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ ప్రతి ఒక్కరు వరకు మనకు చేసిన ప్రతి ప్రజాప్రతినిధి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై గౌడ. అనాదిగా మానవ జాతి హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, రాచరికానికి వ్యతిరేకంగా చరిత్రలో అనేక ఉద్యమాలు జరిగినాయి. అలాంటి ఉద్యమాలలో ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్న. 100 సంవత్సరాల క్రితం ఆనాటి గోల్కొండ నవాబులు ప్రజల్ని హింసిస్తున్న తీరు, ప్రజల పట్ల రాజ్యం చూపిస్తున్న వివక్ష, ఆనాటి ఆకలి కేకలు, రాచరికపు ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నటువంటి ప్రజల జీవితాలను చూసి చెల్లించిన సర్దార్ పాపన్న
గోల్కొండ నవాబులకు వ్యతిరేకంగా సొంతంగా సైన్యం తయారు చేసుకుని ఒక పేదరికంలో పుట్టిన బిడ్డ తన చైతన్యాన్ని సాహసాన్ని చాటి ప్రజల గొంతుకైనటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇవాళ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలని రాబోయే తరాలకు అందించాలనే సంకల్పంలో భాగంగా తెలంగాణ గౌడ జాతి, మా జాతి చరిత్రకిది, మా పోరాట స్ఫూర్తికిది. మేము ఆనాడైనా ఈనాడైనా ఇవాళ హక్కుల రక్షణ కోసం మా జాతి ఎప్పుడు ముందుంటుందన్నటువంటి సంకేతాన్ని ఇవ్వడంలో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాం. విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అంటే కేవలం జయంత్యుత్సవాలకు వర్ధంతి సభలకు పరిమితం కాకుండా ఆ మహనీయులు అందించిన స్ఫూర్తి త్యాగం ఈ తరాలకు అందించి ఆ గొప్ప చరిత్రని అట్టే నిలబెట్టుకోవడం ఒకటి, ప్రజలకందరికి కూడా అండగా ఉండేటువంటి సంకేతాన్ని ఇవ్వడం రెండో కార్యక్రమంగా జరుగుతూ ఉంది. ఇలా మా మల్లాపూర్లో ఎలిఫెంట్ చౌరస్తాలో సర్దార్ పాపన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభపరిణామం. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్న అనేక మహనీయుల యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్న గడ్డ ఇక్కడ ఈ ఎలిఫెంట్ చౌరస్తా కాబట్టి ఈ మహనీయుల యొక్క స్ఫూర్తి రాబోయే కాలంలో గుండెలో నిలుపుకొని మనం మానవ జాతిని ముందుంచడంలో ప్రతి ఒక్కరు ఐక్యంగా ముందుకు కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై పాపన్న. మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.